మనసు లేని మంత్రగత్తె పార్ట్ 2. మంత్రగత్తెను అంతం చేసిన తర్వాత సుజాత తన బిడ్డతో కలిసి పాడుబడిన ఇంట్లో సంతోషంగా ఉంటుంది. ఒకరోజు ఎప్పటిలా దెయ్యంగా ఉన్న సుజాత రాత్రిపూట తన బిడ్డకు కావలసినవి తీసుకురావడానికి ఊర్లోకి వెళ్తుంది. ఆ సమయంలో ఊరంతా నిర్మానుష్యంగా ఉంటుంది. అప్పుడు హఠాత్తుగా దెయ్యం ముందుకు మంత్రగత్తె రూపం ప్రత్యక్షమై మాయమవుతుంది. ఆ తరువాత దెయ్యం కొద్ది దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూసినప్పుడు మంత్రగత్తె తల దొర్లుకుంటూ తన వైపు రావడం గమనిస్తుంది. దాంతో మంత్రగత్తె అంటే భయం ఉన్న సుజాత వేగంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఈ విధంగా కొన్ని రోజుల పాటు దెయ్యంగా ఉన్న సుజాతకు చనిపోయిన మంత్రగత్తె పదే పదే కనిపిస్తుంది. నిజానికి అదంతా దెయ్యం యొక్క భ్రమ. కానీ తనలో ఎంత భయం దాగి ఉన్నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోవాలనే కోరిక బలంగా ఉండేది. ఇదిలా ఉండగా రేపల్లె అనే గ్రామంలో కావేరి అనే మహిళ చిన్న భోజనం హోటల్ నడుపుతుండేది. ఆమె తక్కువ రేటుకే మంచి ఆహారం పెడుతూ చుట్టుపక్కల ఊర్లో మంచి పేరు సంపాదించుకుంది. దాంతో అందరూ కూడా ఆమె హోటల్లో తినడానికి వస్తుండేవారు. అయితే కావేరి భర్త ఈ మధ్యనే చనిపోవడంతో తన 5 ఏళ్ల కూతురుతో ఒంటరిగా హోటల్ నడుపుతుంది. ఇలా ఉండగా ఒకరోజు కావేరి ఇంటికి పక్క గ్రామం నుండి సునీల్ అనే వ్యక్తి వస్తాడు. నమస్కారం అండి. కావేరి అంటే మీరే కదా? అవునండి, నేనే కావేరి. ఇంతకీ ఏ పని మీద వచ్చారు? మాది పక్క ఊరండి. మరో 4 రోజుల్లో మా చెల్లి పెళ్లి కాబట్టి ఆ వంటలు చేసే కాంట్రాక్టు మీకిద్దామని వచ్చాను. ఆ మాట వినగానే కావేరి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి కాంట్రాక్ట్ పని చేయలేదు. అదే విషయాన్ని సునీల్ తో చెబుతుంది. నేను ఊర్లో ఏదో చిన్న హోటల్ నడుపుకునేదాన్ని. పైగా ఇలాంటి పెళ్లిళ్లకు వంటలు చేయలేదండి. కాబట్టి నాకు అందులో పెద్దగా అనుభవం కూడా లేదు. అయితే మా చెల్లి పెళ్లితో మొదలు పెట్టండి. మొన్న ఈ మధ్య మా వాళ్ళు ఈ దారిన వెళ్తూ మీ హోటల్లో భోంచేశారంట. అందుకే ఈ పని మీరే చేయాలని మా వాళ్ళ కోరిక. సరేనండి, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నా. సునీల్ సంతోషించి ఆమెకు అడ్వాన్స్ డబ్బులు ఇస్తాడు. అలానే వారి ఇంటి అడ్రస్ కూడా ఇచ్చి అక్కడ నుండి బయలుదేరి వెళ్లిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మరోవైపు రేపల్లెకు కొద్ది దూరంలో పాడుబడిన ఇంట్లో సుజాత ఆత్మ తన బిడ్డతో కలిసి ఉంటుంది. అయితే చింటూ ఎటువంటి లోటు లేకుండా ఆ ఇంట్లో ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు చింటూ ఎప్పటిలా కిరాణా షాప్ వద్దకు వెళ్లి సామాన్లు తీసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడ 2 వ్యక్తులు చింటూని గమనిస్తారు. ఆ తర్వాత చింటూ సరుకులకు డబ్బులిచ్చి అక్కడి నుండి బయలుదేరుతాడు. అరే మామా, నువ్వు ఆ పిల్లాడిని చూసావా? చాలా రోజుల నుండి గమనిస్తున్నా. ఒంటరిగా తిరుగుతూ కనిపిస్తున్నాడు. అవునరా, వాడి దగ్గర బంగారు గొలుసు కూడా ఉంది. వారిద్దరూ అలా మాట్లాడుకుని చింటూని వెంబడిస్తారు. అయితే చివరిగా చింటూ ఒక పాడుబడిన ఇంట్లోకి వెళ్లడం చూసి వారు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వారు కూడా ఇంట్లోకి అడుగు పెడతారు. అయితే ఇంటి బయట పాడుబడినట్టు ఉన్న లోపల మంచిగా ఉండడం చూసి ఇది భలే విచిత్రంగా ఉంది కదా. ఇంతకీ ఆ పిల్లాడు ఎక్కడున్నట్టు? ముందు వాడిని కనిపెట్టి ఏమైనా విలువైనవి దొరుకుతాయేమో తీసుకుపోదాం అని ఆ 2 ఇంటిలో ఉన్న సామాన్లు గమనిస్తుండగా చింటూ అక్కడికి వస్తాడు. అప్పుడు చింటూ వారిని చూసి, ఎవరు అంకుల్ మీరు? నీ కోసమే వెతుకుతున్నాం రా బుడ్డోడా. మర్యాదగా నీ దగ్గరున్న బంగారం ఇచ్చేసేయ్ అని ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి చింటూని తాకుతాడు. అప్పుడు ఒక్కసారిగా ఏదో పెద్ద గాలి తాకినట్టు ఆ వ్యక్తి దూరంగా వెళ్లి పడతాడు. దాంతో 2 ఆశ్చర్యపోతారు. అయితే కొన్ని క్షణాలకు సుజాత ఆత్మ ప్రత్యక్షమవుతుంది. అప్పుడు సుజాత ఆత్మ ఆ 2ని కొట్టి అక్కడి నుండి తరిమేస్తుంది. అలా రోజులు గడుస్తుండగా సునీల్ చెప్పిన పెళ్లికి ఒక రోజు ముందు కావేరి పక్కింటి పద్మతో మాట్లాడుతుంది. ఇంతకీ పెళ్లి ఎప్పుడు కావేరి? రేపు సాయంత్రం పద్మ. ఇంకాసేపట్లో బయలుదేరి వెళ్ళాలి. సరే, జాగ్రత్తగా వెళ్ళు. నీ జీవితంలోకి మంచి రోజులొచ్చాయి అని కావేరి కాసేపు పద్మతో మాట్లాడి తిరిగి తన ఇంట్లోకి వెళ్తుంది. ఆ తర్వాత కావేరి ఊరు వెళ్ళడానికి బట్టలన్నీ సర్ది తన బిడ్డను తీసుకుని ఇంటి బయటకు వస్తుంది. అప్పుడు కావేరి తన బిడ్డతో కలిసి బస్సు ఎక్కి పక్క గ్రామానికి బయలుదేరుతుంది. అలా ప్రయాణం చేస్తూ సాయంకాలానికి సునీల్ చెప్పిన ఊరికి బస్ చేరుకుంటుంది. అయితే బస్ దిగి చూడగా ఆ ఊరు బస్ స్టాండ్ లో పెద్దగా జనం కనబడరు.
అప్పుడు కావేరి సునీల్ ఇచ్చిన అడ్రస్ చీటీ పట్టుకుని చుట్టూ చూస్తుండగా అక్కడ ఒక బెంచ్ పై కుర్రాడు కూర్చుని ఉండడం కావేరి గమనిస్తుంది. బాబు, కొంచెం ఈ అడ్రస్ ఎక్కడో చెబుతావా? సరే ఆంటీ, అది ఇలా ఇవ్వండి, చూసి చెబుతాను అని ఆ పిల్లాడు కావేరి దగ్గర నుండి అడ్రస్ చీటీ తీసుకుని చూస్తాడు. అప్పుడు ఆ కుర్రాడు అడ్రస్ లో ఉన్న చోటుకి వెళ్లడానికి చాలా సమయం పడుతుందని, ఈ సమయంలో అటువైపు వాహనాలు కూడా వెళ్ళవని అంటాడు. అది విన్న కావేరి కొంచెం కంగారు పడుతుంది. అయ్యో, కొంచెం ముందు బయలుదేరి ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఎటూ కాకుండా ఇరుక్కుపోయాం. మరి ఇప్పుడు ఏం చేస్తారా ఆంటీ? అదే అర్థం కావట్లేదు బాబు. ఈ చోటు నాకు కొత్త, ఇక్కడ తెలిసిన వారు కూడా లేరు అని కావేరి ఆలోచిస్తుండగా అక్కడున్న కుర్రాడు దగ్గరలోనే తన ఇల్లు ఉందని, ఈ రాత్రికి ఉండవచ్చని అంటాడు. వద్దు బాబు, మా వల్ల నీకెందుకు శ్రమ? పర్లేదాంటీ, మా ఇంట్లో నేను మా అమ్మ మాత్రమే ఉంటాం కాబట్టి మీరు వచ్చినా మా అమ్మ ఏమనుకోదు. అప్పుడు కావేరి తన బిడ్డ గురించి ఆలోచించి ఆ కుర్రాడితో వెళ్లడానికి ఒప్పుకుంటుంది. అలా ఆ ముగ్గురు కలిసి అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా దారి మధ్యలో ఆ కుర్రాడు కావేరితో మాట్లాడుతూ తన పేరు చింటూ అని చెబుతాడు. అయితే కాసేపు ప్రయాణం చేసిన తర్వాత చింటూ ఒక పాడుపడిన ఇంటి వద్దకు కావేరిని తీసుకువెళ్తాడు. అప్పుడు కావేరి కాస్త అనుమానంగా భయపడుతూ, చింటూ, ఇదేనా మీ ఇల్లు? అవునాంటీ, పదండి, లోపల ఇంకా చాలా అందంగా ఉంటుంది అని చింటూ ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. అయితే కావేరి మాత్రం ఆలోచిస్తూ ఇంటి బయట నిలబడి ఉంటుంది. ఆ తర్వాత మెల్లిగా కాస్త ధైర్యం తెచ్చుకుని తన బిడ్డతో కలిసి ఇంటిలోకి వెళ్తుంది. అయితే బయట పాడుపడినట్టు ఉన్న, లోపల మాత్రం అన్ని వస్తువులు ఉంటాయి. దాంతో కావేరి ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా చింటూ అక్కడ కనిపించడు. అదే సమయంలో కావేరి కూతురు నిద్రొస్తుందని అనడంతో తనని అక్కడే ఉన్న సోఫాపై పడుకోబెట్టి చింటూని పిలుస్తుంది. కానీ ఇంట్లోకి వచ్చిన చింటూ ఎక్కడికి మాయమైపోయాడో కావేరికి అర్థం కాదు. అలా కావేరి ఒక గదిలోకి వెళ్లి చింటూ కోసం చూస్తుండగా ఏవో వింత సౌండ్స్ వినిపించడం మొదలవుతుంది. కానీ కావేరి అవేవీ పట్టించుకోకుండా చింటూ కోసం వెతుకుతుంది. సరిగ్గా ఆ సమయంలో మరో గది డోర్ తెరుచుకుని వెళ్లి చూసినప్పుడు అక్కడ ఎదురుగా గాల్లో దయ్యం ప్రత్యక్షమవుతుంది. వెంటనే కావేరి భయంతో వణికిపోతుంది. అయితే ఎదురుగా ఉన్న దయ్యం మాత్రం నవ్వుతూ తన వైపు చూస్తుంటుంది. ఎవరు నువ్వు? దయచేసి నన్నేం చెయ్యకు. ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో ఎవరు అడుగు పెట్టినా వారి ప్రాణాలు తీయడం నా అలవాటు. దెయ్యం మాటలకు కావేరి చాలా భయపడుతుంది. అప్పుడు దెయ్యం నవ్వుతూ బయట తన బిడ్డను కూడా చూసినట్టు చెబుతుంది. దయచేసి నా బిడ్డను మాత్రం ఏం చెయ్యకు. సరే, మీ ఇద్దరిలో ఒకరి ప్రాణం మాత్రం నాకు కావాలి. అది ఎవరి ప్రాణమో నువ్వే నిర్ణయించుకో. అప్పుడు కావేరి మరో ఆలోచన లేకుండా, నా ప్రాణాలు తీసుకో. అప్పుడు దెయ్యం మాట్లాడుతూ, నిజానికి నేను ఎవరి ప్రాణమో తీయడానికి రాలేదు. నేను చింటూ వాళ్ళ అమ్మని. ఆ మాట విని కావేరి ఆశ్చర్యపడుతూ, అదేంటి, మీరు చనిపోయారా? మరి చింటూ మీతో కలిసి ఉన్నట్టు చెప్పాడు. వాడి చిన్నప్పుడే నేను చనిపోయాను. అప్పటి నుండి ఆత్మగా ఉంటూ వాడిని పెంచుతూ వచ్చా. అయితే నిజమైన తల్లి ప్రేమ మాత్రం వాడికి అందించలేకపోతున్నా అని దెయ్యం బాధపడుతూ చెబుతుంది. మరి ఎందుకని నన్ను భయపెట్టారు? ఇది నా బిడ్డ చింటూ కోసం చేశాను. నీ మాటలు బట్టి నువ్వు నీ కూతురిని ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది. కాబట్టి దయచేసి నా బిడ్డకు నువ్వు తల్లిగా ఉండగలవా అని దెయ్యం కావేరిని ప్రాధేయపడి అడుగుతుంది. అయితే దెయ్యంగా మారినా కూడా తన బిడ్డ మీద తల్లి ప్రేమ మాత్రం తగ్గలేదని కావేరి గమనిస్తుంది. అలానే చింటూని కూడా తన బిడ్డగా పెంచుకుంటానని కావేరి మాట ఇస్తుంది. ఆ మాట వినగానే దెయ్యం చాలా సంతోషపడి ఇకపై మీరు ఇంట్లో ఉండవచ్చు అని దెయ్యం చెప్పి అక్కడ నుండి మాయమైపోతుంది. ఆ తర్వాత కావేరి గదిలో నుండి హాల్లోకి వచ్చి చూడగా చింటూ సోఫాలో నిద్రపోతున్న కావేరి కూతురికి గాలి విసురుతుంటాడు. అప్పుడు కావేరి చింటూ దగ్గరకొచ్చి, చింటూ, ఇప్పుడే మీ అమ్మను కలిశాను. తను చాలా మంచిది. నువ్వంటే తనకు చాలా ప్రేమ. అవునా ఆంటీ, కానీ తను రోజంతా నాతో ఉండదనే బాధగా ఉంటుంది. ఇకపై అలాంటి బాధ నీకు ఉండదు చింటూ. ఈ రోజు నుండి నేనే నిన్ను చూసుకుంటాను. ఆ మాట విన్న చింటూ చాలా సంతోషపడతాడు.
అలా ఆ రోజు నుండి బయటకు పాడుబడినట్టు ఉండే ఆ ఇంట్లో వారంతా కలిసి ఆనందంగా ఉంటారు. అది చూసి సుజాత ఆత్మ కూడా సంతోషపడుతుంది. అదే విధంగా దెయ్యం ఆ పాడుబడిన ఇంటి బయట కాపలాగా ఉంటుంది. For more horror stories, please subscribe our channel.